జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్ శత్రువుల తూటాలకు బలైన వీర జవాన్ మురళీ నాయక్ మృతదేహం కోసం పార్థివ దేహం కోసం పెద్ద ఎత్తున జనం అంతా వేచి చూస్తున్నారు. ప్రస్తుతం మనం ఉన్న సర్కిల్ వచ్చేసి అయితే స్వగ్రామానికి కేవలం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మాయిగారిపల్లి క్రాస్ వద్ద ఉన్నాం. భారీ ఎత్తున అంటే ఒక దేశభక్తుడికి ఏ విధంగా స్వాగతం పలకాలో అంత పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకు చివరిసారి చూసుకునేందుకు కడసారి చూసుకునేందుకు భారీ ఎత్తున జనాల్లోని పోగయ్యారు. అనేక గ్రామాల నుంచి పెద్ద ఎత్తున జనం రావడంతో ఈ గుమ్మాయిగారిపల్లి క్రాస్ మొత్తం కూడా కిక్కిరిసిపోయని చెప్పొచ్చు. పెద్ద ఎత్తున చూస్తున్నాం. అమర జవాన్ వీర మురళీ నాయక్ జోహార్ అంటూ కూడా పెద్ద ఎత్తున వారంతా నివాళులర్పిస్తున్నారు. అదేవిధంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా ఇక్కడ చేరుకుని దాదాపు 5 డిఎస్పీల బందోబస్తు ఆధ్వర్యంలో బందోబస్తు కాగా నిర్వహిస్తున్నారు. చూస్తున్నాం బాడీ వచ్చేందుకు 2 మార్గాలు కూడా ఉన్నాయి. ఇటు పాలసముద్రం క్రాస్ ఇంకొకటి గోరంట్ల క్రాస్ నుంచి కూడా బాడీ వచ్చే అవకాశం ఉండటంతో ఈ 2 సర్కిళ్ళు కూడా పూర్తి పెద్ద స్థాయిలో భారీ స్థాయిలో జనాలంతా కూడా గుమిగూడి జాతీయ జెండాల చేతబూని పెద్ద ఎత్తున వారంతా కూడా భారత్ మాతకి జై అమర్ జవాన్ మురళీ నాయక్ అంటూ కూడా నినాదాలు చేస్తూ ఈ సర్కిల్ మొత్తం అంతా కూడా కిక్కిరిసిపోయి ఉంది. ఏదైతే మరి కాసేపట్లోనే కేవలం ఒక గంటన్నరలోనే బాడీ ఇక్కడికి పార్థివ దేహం చేరుకునే అవకాశం ఉండటంతో చూసిన బైక్ ర్యాలీ కూడా జనాలంతా కూడా బైక్ ర్యాలీ కూడా జాతీయ జెండాలు చేతబూని వారంతా కూడా భారత్ మాతాకి జై అంటూ కూడా అనుకుంటూ కూడా అనేక గ్రామాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తి సమయంలో పొంగి పొలుతూ అని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరిలోనూ అయితే పాకిస్తాన్ మీద కసి తీర్చుకోవాలి అన్నంత ఆశ చూస్తున్నాం. జాతీయ జెండా ప్రతి ఒక్కరూ కూడా తమ చేతబూని ప్రతి ఒక్కరూ జాతీయ మాతకు భారత్ మాతకు జై అంటూ కూడా వారంతా నినాదాలు ఇస్తూ ఈ రోడ్ల వెంబడి ర్యాలీగా తీస్తూ మరి కాసేపట్లో ఏదైతే మురళీ నాయక్ కోసం అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తున్నాం అంతా కూడా బైక్ ర్యాలీతో కూడా పెద్ద ఎత్తున భారత్ మాతాకు జై అంటూ కూడా వారంతా కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఆ పోలీసు వల్ల కూడా కంట్రోల్ కాకపోవడంతో రోప్ పార్టీస్ కూడా పిలుచుకున్నారు. రోప్ పార్టీస్ ద్వారా కూడా బందోబస్తు కార్యక్రమాలు చేసేందుకు చెమటోడాల్సి వస్తుంది. ముఖ్యంగా దేశభక్తి భారీ ఎత్తున జనాల్లో పెద్ద ఎత్తున ఇంత స్థాయిలో రగిలించిన మురళీ నాయక్ కోసము తమ గ్రామం నుంచి తమ గ్రామానికి భారీ ఎత్తున ర్యాలీగా షెడ్యూల్ ప్రకారం అయితే సాయంత్రం 4:30 ఇక్కడ చేరుకోవాల్సింది. కానీ ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కూడా ఆపుతూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ప్రతి ఒక్కరూ కూడా ఆపుతూ తమ పార్థివ దేహాన్ని చూసి నమస్కరించుకొని వస్తుండడంతో లేట్గా వస్తుంది ర్యాలీ అనేది. సుమారుగా 2 గంటల సేపు లేట్ అవుతుందని చూసుకోవచ్చు. మనము బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి కేవలం 170 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ గ్రామానికి సుమారు 3 గంటల పైగా కూడా జర్నీ సాగుతుందంటే అర్థం చేసుకోవచ్చు మనం ఎంత దేశభక్తి ప్రజల్లో ఉందనేది కూడా. ముఖ్యంగా పాకిస్తాన్ వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ భారత్ మాతకి జై అంటూ పాకిస్తాన్ డౌన్ అంటూ కూడా వీరంతా కూడా నినాదాలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. ఎక్కడ చూసినా కూడా జనం జాతీయ జెండాలు చేతబూని రోడ్డు మార్గంగా కూడా వారంతా కూడా మురళీ నాయక్ పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు. మరి కాసేపట్లో ఈ క్రాస్లోకి ఏదైతే ప్రస్తుతం మనం చూస్తున్న జనాల మధ్యలో నుంచి మురళీ నాయక్ పార్థివ దేహం సొంత స్వగ్రామానికి తరలి వెళ్ళనుంది. ఇక్కడ నుంచి కనీసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి కనీసం 2-3 గంటల సేపు పట్టే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున జనాలంతా కూడా పోగై ఉన్నారు. వీరంతా కూడా మురళీ నాయక్ కోసం వేచి ఉన్న పరిస్థితి ఉంది. మురళీ నాయక్ ఎప్పుడెప్పుడు వస్తాడా, దేశభక్తుని కాళ్ళకి నమస్కరించుకుందామా అన్నంత రీతిలో జనమంతా పోగైన పరిస్థితి చూస్తూ ఉన్నాం. జనాలంతా ఎక్కువ సంఖ్యలో ఉండటంతో వీరంతా కూడా మురళీ నాయక్ కోసం వేచి చూస్తూ ఆయన జాతీయ జెండాను దాదాపుగా చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరిలో కూడా జాతీయ జెండా చేతబూని మేము కూడా జాతీయ పాకిస్తాన్తో యుద్ధం చేసేందుకు మేము కూడా సిద్ధం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం మనం చూస్తున్న గుమ్మాయిగారి క్రాస్ వద్ద అమర్ జవాన్ కోసం వేచి చూస్తున్న జనాల పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ నరసింహతో యోగానంద్ బిగ్ టీవీ గోరంట్ల నుంచి. మన బార్డర్లో పాకిస్తాన్ సైనికులు జరిపినటువంటి అక్రమంగా ఈ కాల్పులు జరిపినటువంటి ఘటనలో అమరుడైనటువంటి వీర జవాన్ అయినటువంటి మురళీ నాయక్ కోసం ఆయన పార్థివ దేహం కోసం ఇక్కడ ఆయన స్వగ్రామమైనటువంటి ఆ కల్లి తండా వద్ద మొత్తం ఈ గుమ్మాయిగారి పల్లి వద్ద క్రాస్ రోడ్డు వద్ద అయితే చూసుకోవచ్చు జన సందోహం అయితే ఉంది. వాళ్ళ ఇంటి నుంచి ఇటు కదిరి రూట్ చూసుకున్నట్లయితే మొత్తం అంతా కూడా 4 వీలర్స్ కార్లతోని సుమారుగా 100 కార్లతోని కూడా మొత్తం ర్యాలీగా తన ఇంటి వద్దకైతే చేరుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా అటు చూసుకున్నట్లయితే మనకు పాల సముద్రం నుంచి వచ్చేటువంటి దారిలో చూసుకున్నా ఇటు మనకు గోరంట్ల నుంచి వచ్చేటువంటి దారి చూసుకున్నా కూడా 3 దారులన్నీ కూడా మొత్తం పూర్తిగా జన సందోహం అయిపోయినట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా జై మురళీ నాయక్ అమర్ రహే అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సర్కిల్ అంతా కూడా ఇసుకేస్తే రాలనంత మంది జనాలు కూడా గుమిగూడారు. ఎప్పుడెప్పుడు ఆ మురళి పార్థివ దేహం ఇక్కడికి వస్తుందా, తనకు మేమంతా ఎప్పుడు నివాళులు అర్పిస్తామా అన్నటువంటి రీతిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. అలాగే
పెద్ద ఎత్తున భారత మాతకు జై, పాకిస్తాన్ ముర్దాబాద్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక అర్ధగంట ముందే రావాల్సినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహం 5:30 ఆ సమయానికి రావాల్సి ఉండగా ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర, ప్రతి ఒక్క గ్రామం దగ్గర కూడా మురళీ నాయక్ తాను ముర్దాబాద్ అంటూ కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉన్నారు. అయితే ఒక అర్ధగంట ముందే రావాల్సినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహం 5:30 ఆ సమయానికి రావాల్సి ఉండగా ప్రతి ఒక్క స్టేజ్ దగ్గర, ప్రతి ఒక్క గ్రామం దగ్గర కూడా మురళీ నాయక్ యొక్క పార్థివ దేహానికి పూల మాలలు వేస్తూ పూల వర్షం కురిపిస్తూ కూడా ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు. తమ బిడ్డ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి తమ బిడ్డ బార్డర్కు వెళ్ళి దేశ రక్షణలో భాగంగా ప్రాణాలు విడిచిపెట్టినందుకు చాలామంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, గ్రామస్తులందరూ కూడా శోకతప్త హృదయాలతోటి ఘన నివాళులు కూడా మురళీ నాయక్ అయితే సమర్పిస్తూ ఉన్నారు. అలాగే మనం చూడొచ్చు పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. స్పెషల్ పార్టీ పోలీసులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏపీ పోలీసులు, అలాగే రోప్వేను కూడా పూర్తిగా నిర్వహించి డిఎస్పీ గారి ఆధ్వర్యంలో పూర్తిగా పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే కర్ణాటక మనకి ఏదైతే బెంగళూరు ఎయిర్పోర్ట్లో సుమారుగా 4:30 నుంచి 4:30కే బయలుదేరినటువంటి మురళీ నాయక్ పార్థివ దేహం ప్రతి ఒక్క కర్ణాటకలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామం దగ్గర కూడా ఆపుతూ తనకి నివాళులు అర్పించడం వల్ల లేట్ అయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే తన ఇంటి వద్దకు కొన్ని వందల మంది, వేల మంది కూడా వస్తూ ఉన్నారు. తన తల్లిదండ్రులకు చెప్తా ఉన్నారు, అమ్మ నీ కొడుకు ఒక్కడే, కానీ నీకు మేము ఇంతమంది కొడుకులం ఉన్నాము, మీ కొడుకుని మీరు కోల్పోయారని మీరు ఎప్పుడు కూడా అధైర్యపడవద్దు, బాధపడవద్దు, మీకు ఒక్క కొడుకు పోతే మీకు వేల మంది కొడుకులం ఉన్నామమ్మా అని చెప్పి కూడా ధైర్యాన్ని చెప్తా ఉన్నారు. తన స్నేహితులు, సన్నిహితులు, అలాగే తనకు ఉన్నటువంటి బంధువులు అందరూ కూడా మురళీ నాయక్కు సంఘీభావం తెలిపేందుకు, నివాళులు అర్పించేందుకైతే పెద్ద సంఖ్యలో వస్తూ ఉన్నారు ఇక్కడికి. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కదిరి నుంచి సుమారుగా 100 కార్ల వరకు కూడా ర్యాలీ తీసుకుంటూ వాళ్ళు జాతీయ జెండాలను కార్ల ముందు కట్టుకొని కూడా మనకు ఆ కార్లు వస్తూ ఉన్నాయి, కనిపిస్తూ ఉన్నాయి. సో వీళ్ళందరూ కూడా మురళీ నాయక్కు సంఘీభావం తెలిపేందుకు ఇక్కడికి కల్లి తండాకు వస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం మనం గుమ్మయ్య గారి పల్లె వద్ద ఈ సర్కిల్లో అయితే ఉన్నాం. ఎక్స్ రోడ్ వద్ద అయితే సుమారుగా మనం ఎటు చూసుకున్నా కూడా సుమారుగా 200 మీటర్ల నుంచి 300 మీటర్ల వరకు కూడా ఈ యొక్క జన సందోహం అయితే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా తన ఇంటికి వెళ్ళేటువంటి వైపు అయితే సుమారుగా ప్రతి బిల్డింగ్, ఏ బిల్డింగ్ కనిపించినా కూడా ఆ బిల్డింగ్ పైన కూడా జనాలు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మురళీ నాయక్ పార్థివ దేహం కోసం ఎప్పుడు తన పార్థివ దేహం వస్తుందా, తనని ఎప్పుడు చూస్తామా, చివరి చూపు చూసుకుంటామా అని చెప్పి అనుకుంటూ కూడా చాలామంది ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పోలీసులు కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకొని పెద్ద ఎత్తున భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే విఐపీస్ ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఈ ఉమ్మడి అనంతపూర్ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, అలాగే ఎంపీలు, మినిస్టర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. అలాగే అసలు సామాన్య జన సందోహం అయితే మామూలుగా లేదు. తను ఎంతమంది హృదయాలను గెలుచుకున్నాడో ఈ సన్నివేశాన్ని చూస్తేనే మనకు తెలుస్తూ ఉంది. భారత మాత నిజమైన ముద్దుబిడ్డగా మురళీ నాయక్ ఇది ఒక గుర్తింపు అనేటువంటిది మనం అనుకోవచ్చు. ఎందుకంటే తను అసూలు బాసిన కూడా వీరమరణం పొందినప్పటికీ కూడా తన తల్లిదండ్రులు కూడా చెప్తా ఉన్నారు, మేము చిన్నప్పటి నుంచి ఎంత వారించినా కూడా, ఎంత వద్దు అని మొత్తుకున్నా కూడా మా మురళీ నాయక్ ఆర్మీకి వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టి ఒక్క రోజైనా నా ఒంటి మీద ఆర్మీ యూనిఫామ్ వేసుకుంటే చాలమ్మా అంటూ కూడా తను పట్టుబట్టి మిలిటరీకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తను అనుకున్నట్టుగానే ఆర్మీకి వెళ్ళాడు. కానీ పాకిస్తాన్ సైన్యం అక్రమంగా చేసినటువంటి కాల్పుల వల్ల ఒక మిసైల్కు సంబంధించినటువంటి షెల్స్ తగలడంతో తను మృత్యువాత పడినట్టుగా తెలుస్తోంది, వీరమరణం పొందినట్టుగా కూడా తెలుస్తోంది యుద్ధ భూమిలో. అయితే తను చనిపోతానేమో అని చెప్పి ముందే తెలిసి కూడా తన తల్లిదండ్రులను బాగా చూసుకోవాలని తన ఫ్రెండ్స్కి, తన సన్నిహితులకి, తన బంధువులందరికీ, బ్రదర్స్ అందరికీ కూడా చెప్పి తను యుద్ధ భూమిలోకి వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి తెలుస్తూ ఉంది తన మిత్రులతోని, స్నేహితులతోని మాట్లాడుతుంటే. సో అసలు ఇప్పటి వరకు కూడా ఈ స్థానికంగా ఎవరికి కూడా ఇంతమంది జన సందోహం అయితే రాలేదు అని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. మురళీ నాయక్ అనేటువంటి వ్యక్తి కేవలం ఒక ఆర్మీ జవానే కాదు, మురళీ నాయక్ అనేటువంటి వ్యక్తి ఇంతమంది మదిలో పెద్ద గుడి కట్టుకున్నటువంటి వ్యక్తి అని కూడా చెప్తా ఉన్నారు. మరొక పక్క పోలీసులు కూడా రోప్ పార్టీ పెట్టి పూర్తిగా వాళ్ళందరినీ కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు వస్తాడా మురళీ నాయక్ పార్థివ దేహం ఎప్పుడు వస్తుందా అన్న
అన్నటువంటి ఆతృతతోని ఎదురు చూస్తూ ఉన్నారు. శోకతప్త హృదయాలతోని బాధతో కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. తనని చివరి చూపు చూసుకునేటువంటి అవకాశం మాకు కూడా దక్కుతుందా లేదా అన్నటువంటి ఆలోచనతో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి తనకు నివాళులు అర్పించేందుకైతే పెద్ద ఎత్తున జనసందోహం కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఈ 4 రోడ్లన్నీ కూడా పూర్తిగా జనసందోహంతో నిండిపోయే సుమారుగా 200 మంది పోలీసులు ఇక్కడ పూర్తిగా ఈ క్రౌడ్ని అంతా కూడా కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళైతే కంట్రోల్ అవ్వడం లేదు. ఇంకా చూసుకున్నట్లయితే ఇంకా సమయం గడుస్తున్న కొద్దీ పెరుగుతున్నారు తప్ప తగ్గడం లేదు. గతం కొద్ది నిమిషాల క్రితం కొంచెం వర్షం వచ్చినప్పటికీ కూడా వర్షంలో కూడా మేము ఇక్కడే ఉంటాం తప్ప ఎక్కడికి కదిలే ప్రసక్తి లేదని చెప్పి వాళ్ళు ఇక్కడే నిల్చొని తన కోసం మురళీ నాయక్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే మురళీ నాయక్ పార్థివ దేహం అయితే తన సొంత ఇంటికి తన స్వగ్రామానికి చేరుకునేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఒక పక్క వర్షం వస్తున్నప్పటికీ కూడా తన సన్నిహితులు మురళీ నాయక్ సన్నిహితులు అయితే ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు, మురళీ నాయక్ను చూసేంత వరకు అని చెప్పి కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ నరసింహతో విజయ్, బిగ్ టీవీ, అనంతపూర్ నుంచి. వీర జవాన్ మురళీ నాయక్ ఇంటి వద్ద ప్రస్తుతం విజయాచారాలు అలుముకొని ఉన్నాయి. పెద్ద ఎత్తున గ్రామస్తులు ఇతర బంధువులు అంతా కూడా చూసేందుకు వస్తున్నారు. భారీ ఎత్తున నాయకులు కూడా ప్రత్యేకంగా హాజరు అవకాశం ఉండటంతో భారీ బందోబస్తు కల్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ గురించి మనతో మాట్లాడేందుకు పెనుగొండ డీఎస్పీ నరసింహ గారు ఉన్నారు. సార్, ఏం చెప్తారు? బందోబస్తు కార్యక్రమం ఎలా సాగుతున్నాయి సార్? మన గోరంట్ల మండలం కళ్ళితాండకు చెందినటువంటి మురళీ నాయక్ యుద్ధంలో తన యొక్క ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ మురళీ నాయక్ యొక్క డెడ్ బాడీ మనకు బెంగళూరు నుంచి ఇక్కడికి వస్తుంది ఈవినింగు. భౌతికాయం ఇక్కడ వచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని డిపార్ట్మెంట్స్ అంటే సేల్ హోల్డర్స్ అంటే ట్రాన్స్కో, పోలీసు, రెవెన్యూ, హెల్త్ ఇట్లాంటి ఆల్ డిపార్ట్మెంట్స్, తర్వాత ఆర్డబ్ల్యూసి వాళ్ళు, ఆర్ఎండ్బి వాళ్ళు, అన్ని డిపార్ట్మెంట్స్ సమిష్టిగా ఇక్కడ డెడ్ బాడీని తెచ్చిన తర్వాత ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతమంది బంధువులు కానీ పరామర్శకు వచ్చినటువంటి జనాలు ఎంతమంది అయినా సరే దానికి తగ్గట్టుగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ప్రత్యేకించి డెడ్ బాడీ వచ్చేటప్పుడు లేదా ఎవరైనా విఐపీస్ కానీ ఇతర ప్రజలు వస్తున్నప్పుడు ఎటువంటి వచ్చేటప్పుడు రోడ్లో ఇబ్బంది లేకుండా ప్రత్యేకమైనటువంటి పార్కింగ్ ప్లేసెస్, తర్వాత డైవర్షను ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతమంది వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ సవ్యంగా జరగడానికి తీసుకోవాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. పార్థివ దేహం ఎన్ని గంటలకు వస్తుంది? ఎన్ని గంటలకు అంత్యక్రియ జరిగే అవకాశం ఉంది సార్? అది ఎంతకు వస్తుంది మీకు? అందాజుగా 5 o'clock రావచ్చని. అక్కడ నుంచి గుమ్మయ్యగారిపల్లి క్రాస్ నుంచి ఇక్కడికి ఊరేగింపుగా వస్తుంది. ఏర్పాట్లు పూర్తి అయిపోయి సార్? సంబంధించిన ఏర్పాట్లు అయిపోయినాయి. చూస్తున్నాం భారీ ఎత్తునంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. చూస్తున్నాం అయితే టెంట్లు ఇబ్బంది లేకుండా జనం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా టెంట్లు విఐపీ వచ్చినా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పెద్ద ఎత్తున బందోబస్తు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఆయన సొంత పొలంలోనే రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది కాబట్టి జరుగుతాయి కాబట్టి పెద్ద ఎత్తున సంబంధించిన ఏర్పాటు బంధువులు అంతా కూడా ఇప్పుడు చేరుకున్నారు. కేవలము వివిఐపీ ఎవరైతే వస్తారో నాయకులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ పార్థివ దేహాన్ని ఇక్కడే ఉంచున్నారు. ఇక్కడ దీనికి సంబంధించిన అన్ని కూడా ఎంఆర్ఓ దగ్గర నుండి పరిశీలిస్తున్నారు. ఎక్కడ కూడా చిన్నపాటి ఇబ్బంది కూడా తలెత్తకుండా క్యూలో వచ్చి దర్శించుకొని అయితే బాడీని ఇక్కడే ఉంచి శవాన్ని దర్శించుకున్న తర్వాత వెనుతిరిగి వెళ్లేందుకు కూడా అదే అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. ఇక్కడ చిన్నపాటి ఇబ్బంది కూడా లేకుండా జనం ఎంతమంది వచ్చినా కూడా వాళ్ళకి సంబంధించిన అన్ని కూడా ఏర్పాటు చేసి ఉంచారు. పోలీసులు కానీ రెవెన్యూ కానీ ఇతర అంత అధికారులంతా కూడా ఇక్కడే ఉండి అయితే పర్యవేక్షిస్తున్నారు. రేపు సాయంత్రం మధ్యాహ్నం 1 గంటల లోపు అంతకీలో పూర్తి అయ్యే అవకాశం ఉంది. అంతవరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా పెద్ద ఎత్తున విఐపీ మంత్రులు నారా లోకేష్ కూడా వస్తున్న సమాచారం ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని తగు జాగ్రత్త చర్యలు కూడా తీసుకుంటూ ఉన్నారు. మరో కాసేపట్లో జవాన్ మృతదేహాన్ని భారీ ఎత్తున ఇక్కడికి ర్యాలీగా వచ్చే అవకాశం ఉంది. ఏదైతే ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయాడో చూస్తూ ఉన్నాం. అగ్నివీర్ ఎం మురళీ నాయక్ ఫైనల్ ట్రిబ్యూట్ టు సర్వింగ్ ఇండియన్ ఆర్మీ సోల్జర్ అని చెప్పి కూడా ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసి ఉంచారు. బంధువులు, స్నేహితులు, మిగతా అధికారులు, అనధికారులు పెద్ద చేస్తున్నారు. ఇప్పటికే తల్లిదండ్రులు ఓదార్చేందుకు ఇంటికి క్యూ కడుతున్నారు కాబట్టి ఇటువంటి చిన్న జాగ్రత్త కూడా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాడు. ఇది ఏదైతే మురళీ జవాన్ సొంత స్వగ్రామంలో ఉన్న విషయ ఛాయలు అంతిమ సంబంధించిన ఏర్పాట్లు. వీడియో ప్రసాద్ బిగ్ టీవీ, గోరంట్ల నుంచి.